కాకి రెట్టను చూస్తే నువ్వు అసహ్యించుకుంటావా లేదా? లోకంలో ఏ భోగాలు విలాసాలను చూసినా అలాగే అసహ్యించుకో, ముఖం చాటు చేసుకుని వెళ్ళిపో. వైరాగ్యం తద్ధి నిర్మలం, నిర్మలమైన వైరాగ్యం అంటే అదే. దీన్ని ఎలా సాధించాలి? శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, శమాది షట్కం అంటారు వీటిని. ఈ ఆరింటితో సాధించాలి. ఏది శమం ఏది దమం చెబుతున్నారు. సదైవ వాసనాత్యాగ శమోయమితి శబ్దితః, సదైవ వాసనాత్యాగ శమోయమితి శబ్దితః, సదైవ వాసనాత్యాగ శమోయమితి శబ్దితః. నిగ్రహో బాహ్యవృత్తీనాం దమ ఇత్యభిధీయతే, నిగ్రహో బాహ్యవృత్తీనాం దమ ఇత్యభిధీయతే. శమం దమం, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం తర్వాత చూద్దాం, ముందుకు చూద్దాం. వీటినే శమాది షట్క సంపత్తి. శమం అంటే మనస్సును నిగ్రహించుకోవడం. అందుకే దాన్ని ఏమంటున్నారంటే ఈయన శమోయమితి శబ్దితః. శమం అని దేన్ని అంటారంటే మిత్రమా, సదైవ వాసనాత్యాగ. మనస్సును నిగ్రహించుకోవడం అంటే దేని గురించి ఆలోచించడం మానేయక్కర్లేదు. ఆలోచించవచ్చు, అవసరం ఉందిగా ఆలోచించాలి. చదవాలంటే మనస్సు లేకుండా ఎలా చదువుతామండి? చదవాలి, మనస్సు ఉండాలి. చదువు పర్వాలేదు, కానీ చదివాము, ఏదో చేశాము, సంపాదించాము అనేటువంటి వాసన మళ్ళీ వాసన కొట్టకుండా చూసుకో, వదిలే ఆ విషయాన్ని. ఎవరన్నా మీరు బాగా చదివారని ఏదో చదివాము అందులో అర్థమైంది అంతా వదిలే. లేదో ఏదో అవన్నీ పూర్వం రోజులంటే అయిపోయింది. ఏ పని అయినా సరే చేసిన పని మర్చిపోగలిగితే పాపం కూడా మనిషిని పీడించదు అన్నారండి భగవద్గీతలో. దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు విషయాన్ని. ఇది గొప్ప మనస్తత్వ శాస్త్రం. చేసిన కర్మఫలాలు మనం అనుభవించకూడదు అంటే మనస్సులో జ్ఞాపకాలుగా అవి ఉండకూడదు, అంతే లెక్క. పుణ్యము అంతే, పాపము అంతే. కానీ మన దిక్కుమాలిన కర్మ ఏమిటంటే పుణ్యాలన్నీ బయటికి చెప్పేస్తాం, అవి పోయాయి. పాపాలు ఇక్కడే ఉన్నాయి, చెప్పం. లోకంలో పరువు పోతుందని ఇవన్నీ ఇక్కడే దాచుకున్నాం, నిన్ను పీడిస్తూనే ఉంటాయి. నువ్వు ఎన్ని అమ్మవారి పూజలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని గుళ్ళు కట్టించినా, ఎక్కడ కూర్చున్నా లోపల చేశాంగా అని అనిపిస్తూనే ఉంటుంది. ఇతరులు ఎరుగకుండా ఈశ్వరుడు ఎరుగడా. మనం లోకాన్ని, ఇతరులను మోసగించగలం, లోకాన్ని అంతటినీ మోసగించగలం. ఆత్మవంచన చేసుకోలేమండి ఎవరు కూడా. లోపల ప్రశ్నిస్తూనే ఉంటుంది. అంచేత అన్ని రోగాలు అంటుకోవడం ఖాయం ఈ ప్రశ్న కారణంగా. దానికి జవాబు చెప్పే వరకు వస్తూనే ఉంటాయి. ఆ వాసనని త్యజిస్తే శాంతి. శమం నుంచి వచ్చేది శాంతి, దమం నుంచి వచ్చేది దాంతి. అంచేత శాంతము లేక సౌఖ్యము గలదే సారసదళ నయన అన్నారు త్యాగరాజస్వామి. మనిషికి ఎన్ని సుఖాలున్నా శాంతం లేకపోతే సుఖం లేదు. ఇంట్లో గొప్ప సామగ్రి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, దంపతుల మధ్య కూడా అన్యోన్యం బాగానే ఉండొచ్చు, పిల్లలంతా స్థిరపడచ్చు, అన్నీ ఉన్నా సరే లోపల ఏదో గుబులు ఉంది అంటే వాడు సుఖంగా ఉండలేడు. శాంతం లేకపోతే సుఖం లేదు. కష్టాన్ని తట్టుకోగలిగితే సుఖం లేకుండా కూడా శాంతంగా ఉండొచ్చు, సుఖం లేకుండా కూడా శాంతంగా ఉండొచ్చు కష్టాన్ని తట్టుకోగలిగితే. కానీ మనస్సును నిగ్రహించగలిగితే శాంతి ఉండదు. అందుకే శమం నుంచి వచ్చేది శాంతి, మనశ్శాంతి అంటారు, గమనించండి. ఇంద్రియ శాంతి ఇవి అనరు, ఇంద్రియాలను శాంతి అవి దాంతి. మనశ్శాంతి, మనస్సుకు శాంతి ఎప్పుడంటే వదిలే విషయాన్ని. మనలో మనశ్శాంతి ఎవరికైనా లేదు అంటే ఇదే నువ్వు వదిలేపోతున్నావు విషయాన్ని. ఎప్పుడు ఒకటే లెక్కండి, సూటిగా మాట్లాడతాను. బాధ పెట్టడం వారి లక్షణం కావచ్చమ్మా, దాన్ని మనం ఆపలేము. బాధ పడకుండా ఉండడం మన చేతనవుతుంది. బాధ పెట్టడం పెట్టకపోవడం వారి చేతుల్లో ఉంది, వారిని మనం ఆపలేము. కానీ ఆ మాటలకో ఆ చేతలకో బాధ పడకుండా ఉండడం హక్కు మనకుందండి, ఆ శక్తి మనకుంది, ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేయలేవు, అవన్నీ వదిలేస్తాం అక్కడే. అందుకే మనం మంచి చేసామో చెడ్డ చేసామో మనకు తెలుసు, వీరు వ్యాఖ్యానించక్కర్లేదు ఎక్కడ. అంచేత ఎదుటి వాళ్ళ వ్యాఖ్యానాలకు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా, ఇప్పుడు ఎదుటి వాళ్ళు కూడా కాదండి, సోషల్ మీడియాలో ఎవడో పెట్టగానే కంగారు పడిపోతున్నారు. ఇక్కడ వాడు ఎదుటివాడా, నువ్వు ఎందుకు చూడమని అవసరం, నువ్వు ఎందుకు చూసావు, చూసిందా నువ్వు చూసిన మనిషి వదలవు, అది పట్టుకుంటావు, లెక్కలెట్టుకుంటావు. ఇక్కడ ఇవాళ మన లెక్క పైన ఉంటుంది, రేపొద్దున వారి లెక్క పైన ఉంటుంది. ఎవరు చెప్తారు ఇది?
అంచేత వాసనాత్యాగము అంటే లోపల మామూలుగా వాసన, పదార్థం వాసన గమనించండి. ఉల్లిపాయలు దేంట్లోనే వేసి వండామనుకోండి, ఆ వాసన 24 గంటలు పోదు, అనుమానం లేదు. కానీ దానికో ఉపాయాలు ఏవో ఉంటాయి, మొత్తం మీద తోముతారు పోగొడతారు. ఈ ఉల్లి వాసనలాగే మనస్సులో కొన్ని వాసనలు ఎలా, ఉల్లిపాయల వాసన 24 గంటల్లో పోవచ్చు, మనస్సులో వాసనలు 24 జన్మలకు కూడా పోవు. నువ్వు పోగొట్టుకోవలసిందే. అందుకే సదైవ అని వాడారు శంకరాచార్య. ఒక అక్షరం కూడా అనవసరంగా వాడు. సదా యవ, ఎప్పుడు ఆ ప్రయత్నం చేయి. ఎలా చేయాలో వ్యాసుడు భారతంలో చెబుతాడు. ప్రత్యక్షం పర్యవేక్షేత నరశ్చారిత్రమాత్మనక కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైః సఖ. మనిషి అన్నవాడు ఆడైనా మగైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా నిరంతరం ప్రతిక్షణం తన మనస్సును తాను పరిశీలించుకుంటూ ఉండవలసింది. ఎందుకు నేను మనుషులా ప్రవర్తిస్తున్నానా, పశువులా ప్రవర్తిస్తున్నానా అని నీకు నువ్వే ఆలోచించుకోవాలి. ఎవరో చెప్పడం, ఎవరో కామెంట్ చేయడం కాదు ఇక్కడ. అప్పుడే మనిషి సజ్జనుడవుతాడు, పుణ్యాత్ముడు అవుతాడు ఖచ్చితంగా. ఇది మనం చెయ్యం. ఎంతసేపు ఎదుటి వాళ్ళు మంచిగా అనుకుంటే బాగుండు, మనం మంచిగా ఉండరాదా? వాడు అనుకోవడం కూడా నీకెందుకు? వాడు అనుకోవాలంటే వాడికి ఆ మంచితనం అర్థం కావాలి, ముందు వాడు మంచివాడే ఉండాలి. వాడిని ఇప్పుడు మంచి చేయడం మనకేమిటి కళా వేసి తోముతామా? మనకి ఏం పని అదంతా? మనం మంచివాళ్ళం, మనం మంచి పనులు చేసాం, నాకు తెలుసు, ఓకే వదిలే. ఇంకా ఇది ఆ వాసనాత్యాగమే శమోయమితి శబ్దితక. అదే శమం. మనస్సులో ఆలోచనలు రూపంలో పేరుకుంటూ ఉంటాయి కదా, మంచి చెడ్డ రెండునండి. వాసన అనగానే పాపం అనుకోకుండా పుణ్యం కూడా. అమ్మయ్య, అష్టాదశ శక్తి పీఠాల్లో 12 అయిపోయినా ఇంకా 6 ఇదే వాసన అంటే వదిలేయి. అయినా 12ంటికి ఏం చేసావు చెప్పు? ఏం చేయలేదు, తిరిగి రావడం తప్ప. తిరిగి వచ్చాం ఇంటికి, అంతే, ఇంకేం తిరగల. వాడు చుట్టూ తిరిగి ఇంటికి వచ్చాం. ఏం చేసావు? అసత్యం ఆడకుండా ఉన్నావా? అధర్మం చేయకుండా ఉన్నావా? ఎవరిని నిందించకుండా ఉన్నావా? అసలు తినగానే 2 గంటల్లో అన్నం అరుగుతుందా? పడుకోగానే 2 నిమిషాల్లో పడుకుంటున్నావా? లేకపోతే నీ శక్తిపీఠాల పర్యటన దండగా తీసే. నీకు నిద్ర పట్టదయ్యా, అన్నం అరగదా, అవి తిరిగా దేనికి? ఏం తత్వం వంట పట్టింది? ఇంకా గొప్పలు చెప్పుకుంటాం దానికి. ఇక్కడ దానికి యాత్ర స్పెషలు, బస్సు, మాబోటి ప్రవచనకర్తలను అందులో ఇరికించడం, మీరు రండి అనడం. ఎందుకంటే వీళ్ళ శని మాకు మళ్ళీ ఇక్కడ ఇదో ముఠా కింద తయారవుతారు. ఇంకా ఓ 50 మంది ఉంటారు, వీళ్ళంతా ముఠా. ఇక అక్కడి నుంచి మాకు రోజు 50 మంది ఫోన్లే. గురువుగారు మమ్మల్ని మర్చిపోయారు. ఆయన మర్చిపోయేవాడే గురువమ్మ, మొహమాటం లేకుండా చెబుతున్నా. జనాన్ని గుర్తుపెట్టుకున్నవాడు గురువు కాదు, ఎవడు మర్చిపోతాడో వాడే గురువు. గురువుగారు మమ్మల్ని మర్చిపోయారంటే మీరు గురువును ముంచేస్తున్నారు నిలువన. అలా అనకూడదు అసలు. ఏ గురువు అయినా సరే ఈ మధ్య పీఠానికి రావట్లేదు అన్నట్టు మన్నాడి నుంచి ఆ పీఠానికి వెళ్ళడం మానేయండి, వాడు గురువు కాదు. అలా అనకూడదు. అలా అన్నాడంటే రావాలని ఆశిస్తున్నాడు జనం. గురువు ఎలా అవుతాడు? ఇంకా బరువు అవుతాడు. జ్ఞాని అయినవాడు అలా అండు. నువ్వు వస్తే వాడికే, రాకపోతే ఆయనకి వాడికే. 2 కుక్కలు వచ్చే కూర్చుంటే పోతాయి. ఇది గురువు అంటే. మనకు అలాంటి వాడు నచ్చరు. నేను వెళ్ళినప్పుడు గురువుగారు నన్ను ప్రత్యేకంగా పలకరిస్తారు, ఆయనకి నేనే ఎందుకమ్మా ఇదంతా? ఇది గురువుకి నష్టం, నీకు నష్టం. గురువుని చెడగొడుతున్నాడు. గురువు అంటే అలా ఉండరండి, చాలా కఠినంగా ఉంటుంది మాట ఇది. శంకర సాహిత్యం చదివితే కఠినంగానే ఉంటుంది, వింటారు, పోతారు. అలా పలకరించకూడదు అసలు. గురువు లక్షణమే కాదు అది. డబ్బులు అడిగినా, మళ్ళీ రావట్లేదే అని అడిగినా గురువు కాదు అసలు. వెంటనే వదిలేయాలి. మనం వదలలేం కదా, అలా అడగడం మనకు కావాలి. అందుకని అనేక రకాలు వస్తూ ఉంటాయి. ఇదే చెబుతున్నది ఇక్కడ. వాసనాత్యాగం అంటే ఇదేనండి. ఇంకా అక్కడి నుంచి వెంటేసుకుని ఎడుతూ ఉండడం, బస్సులు గడుతూ ఉండడం, ఏ విదేశాలు కూడా తిప్పేస్తూ ఉండడం, ఏదో చెప్పడం. అక్కడికి వెళ్ళాక బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి, అందులో సన్నగా ఉన్నవాడికి ఇవ్వాలి, అందులో బట్టతలు ఉన్నవాడికి ఇవ్వాలి, అందులో ఆయన శాఖ వారికి ఈయనకే ఇవ్వాలి, ఇంకెవరికి ఎక్కలేదు. ఇది కూడా వచ్చిన ఆయనకి. ఈయన శాఖ ఈయన చెబుతాడు. ఇక్కడ ఈయన ఆకారం అంటే అక్కడ ఇచ్చేస్తాం. ఎంత మాయలో పడుతున్నాం మనం. ఇవన్నీ పట్టుకెళ్ళిపోయిన ఆయన బాగుపడతాడా? ఆయన చెడిపోతాడు, సగం రేటుకు అమ్ముకుంటాడు. ఏం చేస్తాడు ఇవన్నీ? అసలు ఎక్కడెక్కడ శాలువాలు దండలు వదిలేయట్లేదు, వాడు గురువు కాదు. వదిలేయాలి, మనకు సంబంధం లేదని. కార్యకర్తలు పట్టుకొచ్చి కారులో పెడతా, లేదా మానేస్తాడు. వాడు కారులో పెట్టినా మొహమాటం ఏం లేదు, డ్రైవర్కి ఇచ్చేస్తాం. ఇవన్నీ ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకుంటాం? మనకు కావలసిన అందులో 1 6 ఉంటాయి కట్టుకుని, లేకపోతే వదిలేస్తాం. ఈ పెంచుకుంటూ పోతే ఇవన్నీ, ఈ శాలువాలన్నీ మళ్ళీ అమ్ముకోవాలి ఇక్కడ. పైగా ఆ శాలువ ఎవరు కప్పారో ఇది జ్ఞాని అయిన వాళ్ళ లక్షణం కాదు. ఎవడు కప్పితే నీకే?
వదిలే. ఈ వదలలేకపోవడమే పెద్ద జబ్బు. అదే మనకుంటుంది ఇక్కడ. అది పెద్ద గొప్ప విషయం అని చెప్తారు. నాకు ఎప్పుడో గుర్తున్నాయి. ఎందుకు గుర్తున్నాయి? పని లేక వదిలేక. అప్పుడవన్నీ గుర్తొస్తున్నాయంటే బాణాలు గుచ్చుకుంటున్నాయి అన్నమాట. అవసరం లేదండి. గుర్తు రావలసిన వాడు ఒకే ఒక్కడమ్మా, పరమశివుడు ఒక్కడే గుర్తు రావాలి, ఇంకెవ్వరూ గుర్తు రావద్దు. కనీసం 70 ఏళ్ళు దాటాక 80 ఏళ్ళు దాటాకైనా ఈ ఆలోచన ఉండదండి. 25 ఏళ్లవాడు గుర్తుపెట్టుకోవాలని ఆలోచించాడే అర్థం ఉంటుంది. 70 ఏళ్లవాడు గుర్తు దేనికండి? ఎన్ని మర్చిపోతే అంత మంచిది. ఏమిటో ఈ మధ్య నేను ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నా. అది మోక్షానికి మొదటి మెట్టేమో, సంతోషించు. మళ్ళీ గుర్తు పెంచుకోక. మోక్షానికి మొదటి మెట్టు 4 మెట్లు ఎక్కేసావు, సుఖంగా ఉండు. వచ్చిపోయి మర్చిపో, అందరినీ మర్చిపో. అది మనకి నచ్చదు ఇది. కానీ వేదాంతంలో నచ్చని మాటలే ఉంటాయి. మరి ఏం చేద్దాం? ఇది వాసనాత్యాగం అయితే మరి దమం ఏమిటి? ఇది సాధ్యం కాదు కాబట్టి ముందు ఇంకోటి చేద్దాం. దమమేనా చేయొచ్చు. నిగ్రహో వాక్య వృత్తీనాం దమయిత్యభిధీయతే. కనీసం బహిరింద్రియాలనైనా నిగ్రహించుకో. అంటే ఎవరినో కొట్టాలని అనిపించింది అనుకోండి, చేతులు కట్టేసుకుంటాం. ఎక్కడికో పోయి ఎవరినో తిట్టాలనిపించింది, కాళ్ళు కట్టేసుకుంటాం మనమే. లేదు ఎవరినో కట్టేయమంట, కాసేపు కట్టేరా, ఒరే నేను ఈ గదిలో ఉంటాను, తలుపేసి ఎవరే, నాకు పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి అని కొడుక్కో, కోడలకో, కూతురుకో, భార్యకో ఎవరికైనా చెప్పచ్చు. అప్పుడు ఏమవుతుంది? హింస జరగకుండా ఉంటుంది. లేకపోతే ఆ ఆవేశంలో ఉండగానే మనం చుట్టూ తలుపులు తెరిచి అన్నీ ఉన్నాయనుకోండి, కత్తి పట్టుకెళ్ళి ఎవరినో వేసేస్తాం. వాడు అదృష్టవంతుడు, వాడు పైకి పోయాడు, మనం లోపలికి పోతాం 25 ఏళ్ళు. ఇప్పుడు కష్ట తీరలేదు నీకు, వాడు పైకి పోయాడు, ఇంకా నయం, నువ్వు లోపలికి పోయావు. ఏమైంది? అటువంటి ఆవేశాలు, క్షణికావేశాలు వచ్చినప్పుడు ఎప్పుడు తలుపులు వేసేసుకుని మనం కూడా తాళం తీయడానికి వీలు లేకుండా బయట నుంచి తాళం వేయమంటే మంచిది. ఒక గంట సేపు. ఇది దమం. నీకు స్వీట్ తినాలని బాగా ఉంది, షుగర్తో బాధపడుతున్నావు, వెళ్ళకు. ఎవరన్నా స్వీట్ తెచ్చారు, చూడకు, వద్దని చెప్పేయి. ఇచ్చినా సరే ఇచ్చిన వెంటనే ఇంకోళ్ళకి ఇచ్చేయి. ఇదే దమం. వాళ్ళు ఇచ్చారు కదా బాగుంటుందని తింటే బాత్రూంలో కూర్చోవాలి గంట. తినకూడదని తెలిసి తినకూడదంటే తినం. వారు ఏదో అనుకుంటే ఇంకోసారి ఇవ్వరు, మనకు వద్దండి. ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం మనం చాలా. అందుకే దమం కూడా, శమం లేకపోగా దమం సాధించడం చాలా కష్టం. దమం సాధించడం తేలికేనండి. కాస్త మాట ఖచ్చితంగా ఉంటుంది సార్, వద్దండి ఏమనుకోకండి, అంతే. ఇక వద్దు అన్న మాటను కూడా సత్యనారాయణ వ్రతం మంత్రం చదివినంత శుభంగా చెప్పాలంటే కష్టం, కఠినంగానే ఉంటుంది. వద్దండి చెప్పాను కదా, నా జోలికి రాకండి, అంతే. ముందు కోపిస్తూ వాడు అంటారు, తర్వాత వాడే సర్దుకుంటారు. అదే మనకు మంచిది, వారికి కూడా మంచిది. లేకపోతే ఇవన్నీ పేర్చుకుని ఏం చేయాలి? ఇదే చెబుతున్నాడు శంకరాచార్య. ఇది ముందు శమం దమం అయ్యా, ముందు మనస్సులో వాసనలో వదిలే, అది కొంచెం కష్టం. అలా అట్టుపడి ముందు దమం చేయి. తర్వాత తితిక్ష. అదేమిటి? వేచి చూడడం. తితిక్ష అంటే వేచి చూడడం, సహనం అంట. మనం ఒక్కోసారి ఏదో తలపెడతాం పని, వాడిని నిజంగా వాడు చావాలి అనుకుంటాం. నువ్వు ఇలా అనడం వల్ల నీ చెయ్యి నెప్పెట్టి ఆసుపత్రికి వెళ్తావు, బ్లడ్ వచ్చి వాడు చావడం. ఇక్కడ ఎందుకన్నావు? కనీసం సోఫాలో అన్నా చెయ్యి మెత్తగా ఉంటుంది, నీకు ఎక్కడన్నాలో కూడా తెలియదు. ఇక్కడ పొరపాటున ఏదైనా ఎనప ముక్కుందంటే గీసుకుంటే ఇప్పుడు ఎవరికి నష్టం? వాడు బాగానే ఉన్నాడు, మన చెయ్యి పాడి. నీకు ఎంత కోపం ఉన్నా వాడికి ఆయుర్దాయం మూడాలి. ఇంకోటి, కాస్త ఆగి ఉంటే ఒక ఏడాది పాటు వాడిని ఎవడో వేసేస్తాడేమో మన చేతికి మట్టి అంటకుండా, ఎంత సుఖం అండి. దీన్ని తితిక్ష అంట. కాలశ్చాలయతి ప్రాజక. నీలకంఠ దీక్షితులు గారు నీలకంఠ త్రిశతి అనే గ్రంథంలో చెబుతాడు, కాలాన్ని వశం చేసుకోవడం ఎలాగంటే, కాలశ్చాలయతి ప్రాజక పండితాన్ పామరానపి తం చేత్ చికీర్ష శివశే తితిక్షైవ మఘౌషధం అంటాడు. కాలం అనేది జ్ఞాని అజ్ఞాని అనే మాట లేకుండా అందరినీ పడేస్తుందయ్యా, మామూలే. దానికి జ్ఞాని అజ్ఞాని పండితుడు పామరుడు ఏమీ ఉండదయ్యా. ఓ ఫీల్ అయిపోవక్కర్లేదు. ఇక్కడ అర్జునుడు అంతటి వాడు, భీష్మ ద్రోణ కృప కర్ణాది వీరులందరినీ గడగడలాడించిన వాడు శ్రీకృష్ణుడు నిర్యాణం చెందాక 25 మంది బోయేవాళ్ళని గెలవలేకపోయాడు, చెట్టుకు కట్టేసి కొట్టారు అర్జునుడిని. వ్యాసభారతం చివర మౌసల పర్వంలో ఉంటుంది. చెట్టుకు కట్టేసి కొట్టారు. గాంధీవం బేడమేళమైంది, ఏం పని చేయలేదు అక్కడ. ఎందుకంటే దాని టైం అయిపోయింది. పైగా ఇంకా విచిత్రం, కొంతమందికి తెలుసో తెలియదు, నేను చదివి అమ్మబాబోయ్ అర్జునుడా అనుకున్నాను, భగవద్గీత విన్నావా లేదా అని అనుమానం వచ్చింది నాకు.
మహాప్రస్థానం చేస్తారు కదా పాండవులు, 5గురు వెళ్ళిపోతారు కదండి ద్రౌపదీదేవితో సహా. అక్కడ ఏం జరిగింది తెలుసా? మహాప్రస్థానం అంటే ఏమిటండి? చావడానికి ఎదురు వెళ్ళడం, అంతే కదా. చావడానికి ఎదురు పెడుతూ ముక్కుబొడిని డబ్బా పట్టుకెడతానంటే అలాగా. మా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోతా, ద్రౌపది హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్ళలేదు. మరి అప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఎందుకు? హ్యాండే అనవసరం, బ్యాగ్ ఎందుకు? ద్రౌపదీదేవి అన్నీ వదిలేసింది పాపం, కేవలం కట్టుకున్న చీర. సహదేవుడు అంతే, నకులుడు అంతే, భీముడు అంతే. అర్జునుడు గాంధీవం పట్టుకున్నాడండి, వీడి ఇల్లు బంగారం. కానీ వీడు భగవద్గీత విన్నాడో లేదో నాకు ఇప్పటికి అనుమానమే. అర్జునుడికి అర్థం కాలేదేమో భగవద్గీత. నేను ఆరోపించట్లేదు, నాది అర్జునుడు నక్షత్రం. అర్జునుడు అంటే చాలా ప్రేమ నాకు. కానీ విషయమే, అది ఉత్తర పాల్గొని. అర్జునుడు ఆశ్చర్యపోయి, ఇది చచ్చేటప్పుడు కూడా గాంధీవం వదలలేదు. ధర్మరాజు అక్కడికి ఇప్పుడు ఇది ఎందుకు రా అన్నాడు. అంటే దారిలో ఏదన్నా ఆపద వస్తే, నీ తలకాయ ఆపద రావడానికే కదా వెళ్ళేది అన్నాడు. ఆపద రావడానికి కదా వెళ్ళేది. మా అమ్మగారిని తీసుకుని మేము ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఎప్పుడో కాశీ వెడదామని ప్రయత్నం చేస్తే, పెద్దావిడ కదా ఏమవుతుందో అని బంధువులు శనిగారు. నేను ఆవిడతోనే అనేసాను డైరెక్ట్గా, అమ్మ నేను ఇలా అంటున్నారమ్మా, పెద్దావిడ కదా ఏమవుతుందో కాశీ, ఏమైనా అవడానికే కదరా వెళ్ళేదండి. దట్ ఈజ్ మై మదర్. ఏమైనా అవడానికే కదా వెళ్ళేది, నీకెందుకురా బెంగ? ఏమీ అవ్వలేదు, హాయిగా తిరిగి వచ్చాం. 2007లో వెళ్ళాం, 2012 వరకు బతికింది ఆవిడ. ఏమైనా అవుతుంది అని వదిలేస్తే వాళ్ళు ఇంకా కాశీ చూడలేరు. వాళ్ళంత తెగింపుగా ఉన్నారంటే, ఏముందిరా అయితే కొడుకు చేతిలో పోతాం, ఏమైంది? అంతే, హాయిగా తిరిగి వచ్చాం, ఇబ్బంది లేదు ఇక్కడ. ఈ తెగింపు ఉండాలి, చచ్చేటప్పుడు కూడా ఉండదా? అర్జునుడు గాంధీవం పట్టుకుంటే ధర్మరాజు అంటే దారిలో ఈ అజ్ఞానం అని వదిలేశాడు. ఇంకా ధర్మరాజు ఎవరిని పట్టించు, ఆయన ముందుకెళ్ళిపోతున్నాడు. వెంటనే ఒక మహాపురుషుడు ఎదురయ్యాడు అక్కడ. గాంధీవం తీసే అర్జున అన్నాడు. ఆ దారికి అడ్డంగా నిలబడ్డాడు. ఇది అగ్నిదేవుడు ఇచ్చిన గాంధీవం. ఆధార్ కార్డు చూపించాడు, నేనే అగ్నిదేవుడిని అని. ఇది భారతం. వెంటనే ఐడెంటిటీ కార్డు చూపించాడు, నేనే అగ్నిదేవుడిని, ఇచ్చేయి అన్నాడు. నోరు మూసుకొని ఇచ్చేసాడు. ఈ ఏడుపు ముందే ఏడుచుంటే అగ్నిదేవుడు గొడవ లేదు కదా. మన తాపత్రయాలు ఎలాగే ఉంటాయి. చావడానికి అన్నిటికీ సిద్ధమై పెడుతూ కూడా నీకు కూడా కొంత పరివారం ఉండాలి, నీకేదో మంచి బట్టలు ఉండాలి, కంకణాలు, ఇవన్నీ దేనికండి? చావడానికి వెళ్ళేవాడికి. పర్వతం ఎక్కేవాడికే పనికిరావు, అసలు గాలి ఆడదు. చావడానికి వెళ్ళేవాడికి అసలు అనవసరం కదా, వదిలేయాలి. అప్పుడు కూడా వైరాగ్యం రావట్లా. అందుకని దాంతో ఎందుకు ఉపయోగపడి, కనీసం నీకు భౌతికంగానే నిగ్రహించుకో, చేతులు కాళ్ళు ఇక్కడ నిగ్రహించుకో. నిగ్రహం బాక్ష్యవృత్తీనాం దమయిత్యభిధీయతే. కనీసం బాక్ష్యవృత్తులను నిగ్రహించుకున్నా కూడా దాన్ని ఇంద్రియానికి తితిక్ష అని ఏం చేయాలి? మనకి ఎవరి మీద ఎంత కోపం ఉన్నా లేదు, ఒక్కోసారి కోపం వదిలిపెట్టండి. ఒకటేదో కార్యం ఫలించాలి అనుకుంటా ఉంది, పెళ్ళి కావాలి, పిల్లాడికి పెళ్ళి కావాలి, దాని సమయం పట్టదా? నువ్వు ముహూర్తం పెడితే సంబంధం వచ్చేస్తుందా? తితిక్షైవ ముఖౌషధం. ఆగు. రోజు ఒక 5-6 ఫోన్లు చేయి. మ్యాట్రిమోనియల్ వాళ్ళని నమ్మొద్దు, రకరకాలుగా తయారయ్యేవని. రోజు 5-6 ఫోన్ చేయి, చూడమని చెప్పు. మళ్ళీ 15 రోజులకు ఒకసారి గుర్చేయి, ఊరికే ఒత్తిడి చేయొద్దు. ఏదో సంబంధం కుదురుతుంది, 6 నెలలకో ఏడాదికో చేసేయి. అంతేగా రోజు బెంగట్టుకుని ఇద్దరు దానికి కుదరట్లేదు సంబంధం, ఒకసారి జాతకం చూపించండి. ఆ జాతకం చూపించిన వాడికి కూడా కుదిరిందో లేదో పెళ్ళి. ఇక్కడే మొత్తం మాయలో మోసాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకా ఆయన ఏదో చెప్తాడు ఇక్కడ. దాని సమయం దానికి అవుతుందమ్మా, పెళ్ళి అయినా చావైనా ఏదైనా అంతే. ఆ సమయం కోసం ఆగాలి. తితిక్షైవ ముఖమౌషధం నీలకంఠ దీక్షితుడు గారు చెబుతున్నాడు. కాలాన్ని నీ చేతిలో పెట్టుకోవాలంటే ఆగు అనుకోకుండా ఆ పరిణామాలు జరుగుతాయి. నీకు జాతక చక్రం మారి పరిస్థితులు నీ అనుకూల స్థితిలోకి వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు స్వల్ప ప్రయత్నంతో జరిగిపోతుంది, ఎక్కువ కళ. అది తితిక్ష. ఉపరతి 4వది సమాధి శక్యంలో 4. ఉపరతి అంటే మనస్సు ఎప్పుడు ఏదో దాన్ని వాంఛిస్తూనే ఉంటుంది. టేక్ ఇట్ బ్యాక్, గెట్ ఇట్ బ్యాక్, వెనక్కి తీసుకురా. అదే మనస్సు మీద దృష్టి పెట్టాలి, దాన్ని వెనక్కి తీసుకురా. మనం ధ్యానానికి కూర్చున్నామండి, ఏం జరుగుతుంది? విక్షేపం అంటారు, ఏదో పక్కకి గడుతుంది, వెళ్ళని. ఆ విక్షేపాన్ని కూడా చూడు. నా మనస్తత్వపరం విక్షేపానికి లోనవుతోంది, వద్దు, ఇదో ఆలోచన మళ్ళీ ఇక్కడ.
విక్షేపానికి వెళ్ళని, వెనక్కి తీసుకురా, విశ్రాంతిలో ఉంచు. విక్షేపం వెనక్కి విశ్రాంతి, విక్షేపం వెనక్కి విశ్రాంతి, ఇదే ఉపరతి. ఎన్నిసార్లైనా చేయి, పర్వాలేదు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? విక్షేపానికి వెళ్ళడాన్ని నువ్వు గమనించి, వెనక్కి తీసుకురావడాన్ని గమనించి, విశ్రాంతి స్థానాన్ని కూడా గమనిస్తే నువ్వు మొత్తం ధ్యానం చేస్తున్నట్టే లెక్క. అదంతా ధ్యానమే. ఆలోచన పక్కకి వెళ్ళిన తర్వాత నువ్వు ఉన్నావు కదా అక్కడ. ఎటొచ్చి ఎలా ఉండాలి? ఆలోచనతో పాటు పరిగెట్టకుండా, ఆలోచనతో పాటు రాగద్వేషాలకు లోను కాకుండా ఆలోచనని సాక్షిగా చూడగలగాలి. సాక్షిగా చూడడం మనం మొదలు పెడితే దిక్కుమాలిన మనసు ఎటు ఉండదంటే వెంటనే వెనక్కి వస్తుంది. మనం చూస్తున్నామంటే అది పనిచేయదు. ఎలక్ట్రాన్ వేవ్స్ అర్థమైతే, క్వాంటమ్ థియరీలో ఉండే ఎలక్ట్రాన్ వేవ్స్ అర్థమైతే మనస్సు అర్థమవుతుంది. క్వాంటమ్ థియరీలో ప్రయోగాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. క్వాంటమ్ అంతా అద్వైతం అండి. క్వాంటమ్ అనే మాటకు అర్థమేమిటో చూడండి. ఇంకా విభజించలేని అణువుని క్వాంటమ్ అంటారు. ఆ విభజించలేని అణువే భగవంతుడని వేదం చెప్పిందంటే, ఈ పరం జ్యోతి పరం ధామ పరమాత్మ, లలితా సహస్రంలో ఉన్నమాట. పరం జ్యోతి పరం ధామ పరాత్పర, పాశహస్త పాశహంత్రి పరమంత విభేదిని పరం జ్యోతికి పరం ధామ. ఆ అద్వితీయమైన వెలుగు, అద్వితీయమైన స్థానం, అదే అణువు. అణోరణీయాన్ మహతో మహీయాన్, అదే విష్ణు సహస్రంలో అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మకాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక. అణువు అదే, బృహత్ అదే క్వాంటం. ఆ అణువు ఇంకా విభజించలేని అణువు ఉందే, అవిభక్తం అనకూడదు, దాన్ని అవిభాజ్యం అనాలి. తెలుగులో చక్కగా అవిభాజ్యం, విభజించలేవు నువ్వు. అవిభక్తం అంటే ఇంతవరకు విభాగం చేయాలి, ఇక ముందు చేయొచ్చు, ఇక ముందు కూడా సాధ్యం కానీ దాన్ని అవిభాజ్యం అంట. పై ఉంది ఉదాహరణకి, చాలామందికి లెక్కలు పై అంటే 22/7 అవిభాజ్యం, నిశ్శేషంగా నువ్వు చేయలేదు. 22/7 ఎలా అవుతుంది? 3 పక్కన 1, 2, 3 ఏవో వస్తూనే ఉంటాయి పై అంటే. ఇంక అవిభాజ్యం, దాన్ని నిశ్శేషంగా విభజించలేదు, మామూలుగా చేయొచ్చు. అంచేత పరమాత్మ స్థానం ఏమిటంటే నువ్వు నిశ్శేషంగా అసలు విభజించనే లేవు. ఇక విభజించలేని అణుకణాన్ని క్వాంటం అంటారు. ఆ విభజించలేని అణుకణాన్ని పరం జ్యోతి పరం ధామ పరమాణు పరాత్పర అన్నారు లలితా సహస్రం. వేదంలో అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. తమక్రతు పశ్యతి వీతశోక అని ఉపనిషత్తుల్లో చెప్పారు. అంతా ఒకటే, అది సూక్ష్మం, అతి సూక్ష్మం. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు. ఆ అతి సూక్ష్మమైన అణుస్థానంలో కంటే పరమాత్మ స్థానంలో ఆత్మనిష్టలో నువ్వు ఉండగలిగితే ఏ అణుకణంతోనైనా అనుబంధం చెందగలవు. అంటే ప్రపంచంలో దేన్నైనా మనం శాసించగలం. దాన్నే తపస్సు అంటారు. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చదుస్తరం తత్సర్వం తపసా సాధ్యం తపోగి దురతిక్రమం, దేవీ భాగవతంలో మాట. నీకు దుష్కరమైంది, దుర్లభమైంది, దుర్గమమైంది, ఎవ్వరూ సాధించలేని దాన్ని కూడా నువ్వు సాధించాలంటే ఒకే ఒక్క మార్గం, తపస్సు చెయ్యి. దాని మీదే దృష్టి పెట్టు. ఆ సాధించవలసిన వస్తువు మీద కాదు, మూలమైన అణువు మీద దృష్టి పెట్టు. నీ ఆత్మలోకి నువ్వు వెళ్ళు. నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో దాన్ని పట్టుకుని వేళ్లాడు, వదలకు, దాన్నే చూడు. ఆ చూడడం మొదలైతే మనస్సు ఆగిపోతుంది. క్వాంటమ్ థియరీలో కూడా రుజువైంది ఇది. ఎంటాంగిల్మెంట్లో వాళ్ళు పరిశోధనలు చేస్తుంటే ఇక్కడి నుంచి అణువుల్ని విడిచిపెడితే అవి ముందుకెళ్ళి తరంగాలు అవుతున్నాయట. మీకు టీవీలో థింక్ డీప్ అని ఒక గొప్ప ఛానల్ ఉందండి, చూడండి దయచేసి. తెలుగు అని ఇంకోటి కూడా ఉందండి, తెలుగు సైన్స్ వార్తలే వస్తాయి అందులో. నేను ఎక్కువ అవే చూస్తాను. థింక్ డీప్ అని కూడా తెలుగు అని పేరుతో ఒకటి ఉందండి, ఇవన్నీ వస్తాయి అందులో. ఈ అణువుల్ని విడిచిపెడితే అక్కడికి వెళ్ళి తరంగాలు అవుతున్నాయి. అణువులు తరంగాలు అవ్వాలంటే ఇలా సాగాలిగా. ఈ సాగడం ఎప్పుడు జరుగుతోందో అని వాళ్ళు అక్కడ డిటెక్టర్ పెట్టారు. సైంటిస్ట్ తక్కువ వాళ్ళు కాదుగా, గమనిద్దామని. విచిత్రం, ఈ డిటెక్టర్ పెట్టగానే అది వెళ్ళడం మానేసింది. అంటే ఎవరైనా గమనిస్తూ ఉంటే ఎలక్ట్రాన్ అణువులు ముందుకెళ్ళవు. మన మనస్సును మనం గమనిస్తే మనస్సు అక్కడే ఆగిపోతుంది. అదే ధ్యానం. అప్పుడు ధ్యానం కుదరడం ఎంత సులభం అండి. బయట వాళ్ళని ఎందుకు అడుగుతారు? నీ మనస్సే. ఇది ఉపరతి. అందుకని ఒకవేళ ఆలోచనలు పక్కకి వెళ్ళినా మళ్ళీ తీసుకురా. పక్కకెడుతున్నాయని ఆలోచించుకో, ఎవరికి చెప్పకో. ఈ ప్రదేశంలో ఏం లేదయ్యా, ప్రదేశంలో దేశంలో ఏమడదు, అంత మనస్సులో ఉంది. ఎక్కడ కూర్చొని ఒకటే. అంత కాకపోతే ఎంచుకునేటప్పుడే నీకు నచ్చిందే ఎంచుకో, ఎవరొద్దన్నారు. మీ ఇంట్లోనే నీకు హాయిగా ఉండేది చూసుకో. యోగ వాసిష్టంలో చూడాలా శిఖిధ్వజులోని 2 భార్యాభర్తలు ఉంటారు. చూడాల గొప్ప జ్ఞాని. ఈయనకి జ్ఞానం ఉంది కానీ కొంచెం చేదస్తం బాగా ఉంది, ఆవిడకి అది లేదు. ఆయన రాజు ఈ తపస్సు చేయడం కోసం రాజ్యం వదిలేసి అడవుల్లోకి వచ్చాడు.
ఆవిడకి అనిపించింది రాజ్యం వదలాల్సిన పనే ఉంది తపస్సు కోసం. ఆవిడ యోగం భగవద్గీత మార్గం అది, ఈయన సన్యాసి మార్గం. అది విచిత్రమైన కదా. ఈయన అడవుల్లోకి వచ్చాడు, వెతికితే భర్తను వెతుక్కుంటూ ఆవిడ వచ్చింది. మరి మహాసాధ్వి కదా, ఏమైపోయాడో అని వెతుక్కుంటూ వస్తే ఈయన అక్కడ తిరుగుతున్నాడు, అక్కడ తిరుగుతున్నాడు, అలా తిరుగుతున్నాడు, ఎక్కడ కూర్చోలేదు. ఆవిడ బ్రహ్మజ్ఞాని, ఆవిడ ఏ రూపమైనా ధరించగలదు. వేరే మగవాడు రూపం ధరించింది, కుంభ అని పేరు పెట్టుకుంది. కుంభుడు అని ఒక బ్రహ్మచారి రూపం ధరించి అలా తిరుగుతూ ఏమిటి ఈయన ఏడాది అయింది వెళ్ళి తపస్సు చేయాలి కదా, ఎక్కడో కూర్చోవాలి కదా, తిరుగుతున్నాడు ఏమిటి? ఓ చోటేమో ఆకులు ఇలా తీస్తున్నాడు, ఊడుస్తున్నాడు, ఇంకో చోట ఏమిటో వెతుకుతున్నాడు. ఏమిటి ఈయన ఏం చేస్తున్నాడు అని అనుమానం వచ్చి నేను అడిగితే చెప్పరు కదా అని మగవాడి వేషంలో వచ్చావిడ, నా పేరు కుంభుడు, నేను గంధర్వుణ్ణి, మిమ్మల్ని చూడడానికి వచ్చాను, మీరు ఏం చేస్తున్నారంటే తపస్సు చేయడానికి మంచి ప్రదేశం కోసం వెతుకుతున్నారు. నీ ఇల్లు బంగారంగానే ఏడాది బట్టి ఇదే సరిపోయిందా అని దేవుడు. మంచి ప్రదేశం కోసం ఏడాది వెతుకుతావా? అది తపస్సా? చేదస్తామంటారు దాన్ని. భార్య చెబితే వింట కదా అహం. అందుకని కుంభుడుగానే కనపడి నేను చెబుతున్నాను గంధర్వుణ్ణి, తపస్సుకు ప్రదేశం ఉండదునైనా తపస్సు చేయాల్సింది మనస్సులో కానీ భౌతికంగా నేల మీద కాదయ్యా అని చెప్పాడు. అయితే నీకు అనుకూలమైన నేల ఎంచుకుందుకు ఇంతకాలం పట్టిందంటే నువ్వు తపస్సు ఏం చేస్తావు? నీ తలక ఎందుకంటే ఇంటికి రాదా, రాజ్యంలో ఎవరో లేక చస్తున్నాను, నా మీద పడింది భారం అంతా, ఆడదాని మీద చచ్చిపోతున్నాను, నా పరిపాలన చేయలేక, నీ పని నువ్వు చేయడం మానేసి తపస్సు ఏమిటా, నిన్ను అక్కడ చేసుకోవద్దని ఎవడన్నాడు రా అని దేవుడు నోరు మూసుకుని పోయాడు. అదో విచిత్రమేనగా చూడాలా శిఖిధ్వజోపాఖ్యానం అని అద్భుతంగా ఉంటుంది. ఈ మానసిక చేదస్థాలు వదులుకోకపోతే నువ్వు ఎక్కడ తిరిగినా వచ్చేది ఏం లేదు ఇక్కడ. అది ఉపరతి. ఇంకోటి శ్రద్ధ అంటే ఇప్పుడు మీరు చేస్తున్న పని శ్రద్ధేనమ్మా. నేను శంకర సాహిత్యం చదువుతుంటే చేస్తున్న పని శ్రద్ధే. పెద్ద గురువు చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా వినాలి, ఏకాగ్రంగా వినాలి, దాన్నే శ్రద్ధ. అక్కడ మళ్ళీ ఫోన్లు చూసుకోవడం, మాట్లాడుతూ ఉండడం చేస్తే నీకు శ్రద్ధ లేదన్నమాట. అందుకే ఫోన్లు వద్దని చెబుతాం. దీనికోసం వచ్చిన వాళ్ళు, దీనికోసం వినేవాళ్ళు 10 మంది అయినా చాలు నాకు. ఒక 1000 మంది జనం వచ్చారని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం నాకేం లేదు. మీకు చెప్పడం ఎందుకంటే నన్ను నేను సంస్కరించుకోవడం కోసం, అంతకంటే రెండో మాట ఏమీ లేదు ఇక్కడ. నేను చదివింది నా కొంట పట్టాలంటే కొంచెం చెప్పడం కూడా. అడిగారు కాబట్టి చెబుతున్నాం. వారు అడిగారు, 3 నెలల ముందు అడిగితే కానీ మనం దొరకం. వారు అడిగారు, దొరికాం, చెప్పాం. 10 మంది వింటున్నారు, బాగుంది. అంతేగాని ఇదేదో ఇంకా పండితులని పేరు తెచ్చుకోవడం, ఇంకో 2 ఖాతాల ఇదంతా దరిద్ర పని. ఇదే శ్రద్ధ, గురువాక్యాల మీద శ్రద్ధ. పుస్తకం చదువుతుంటే శ్రద్ధ. పుస్తకం కోసమే చదవండి, ప్రయోజనం కోసం చదవకండి. పుస్తకం పారాయణ ముగిసేసరికి గుమ్మం దగ్గర బెల్లం మోగదమ్మా, మోగితే జెప్టో వాడో జొమాటో వాడో వస్తాడు, అంతకంటే ఎవడు రాడు మన ప్రాణానికి. అమ్మవారు రాదు. ఇది అయిపోయేసరికి ఏం జరగదు, అయిపోయేసరికి ఆకలి వేస్తుంది, అన్నం తింటాం అంతే. ఈ పిచ్చి నమ్మకాలే వదిలేయాలి. పూర్తి జ్ఞానం కోసం దాన్ని శ్రద్ధ అంటే. ఇక సమాధానం, ఆధానం. సమాధానం అంటే రిప్లై కాదండి, వేదాంతాల్లో మాటకు అర్థం అది కాదు. సమ్యక్ ఆధానం, చిత్తాన్ని ఏకాగ్రంగా ఉంచడం, దాన్ని సమాధానం. చిత్త ఏకాగ్రత అంటారు. చిత్త ఏకాగ్రత, చిత్త ఏకాగ్రత వృద్ధి శక్తి. మనస్సును ఏకాగ్రం చేయడం. ఏకాగ్రం చేయాలంటే 3 విషయాలు ఉండాలండి. మన పూజల్లో మనస్సు ఎందుకు లగ్నం కావట్లేదో, ఏం చేస్తే లగ్నం అవుతుందో వినండి. మహానుభావుడు గొప్ప కృష్ణమూర్తి గారు వేదశాస్త్రాల్లో విజ్ఞాన వీచికలు అనే గ్రంథంలో చెబుతాడు పూజల గొప్పతనం. నాకు ఆ మాట బాగా నచ్చింది, వెంటనే మీకు చెబుతున్నాను. ఏకాగ్రత కుదరాలంటే 3 ఉండాలి మనిషికి. 1 క్రమశిక్షణ, 2 మృదువైన భావన, 3వది ప్రశాంతత. ఈ 3 ఉంటే ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత అంటే అర్థం ఏమిటి? అగ్రత, ఒకే దాని మీద లగ్నం చేయడం, అంతే కదా. దానికి నీ క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ అంటే ఏమిటి? ఖచ్చితంగా మనం ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు ప్రణాళిక వేసుకోవాలి. ఆ సమయానికి ఆ పనే చేయాలి. 2 నిమిషాలు దాటిపోతుందంటే మనిషి తొందరపడాలి. పోతే పోయింది అని కబుర్లు పెట్టుకుంటూ కూర్చోకూడదు, వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి ఏమన్నా అనుకోని, లేత కుదరదు. ఇది ఇవాళ 2 నిమిషాలు వాయిదా పడితే 2 గంటలు వాయిదా అవుతుంది ఇక్కడ. అంతకంటే ఈ భోజనం చేయడమో, కాఫీలో, టిఫిన్లో ఇవి సరిపోతాయి. ఇవి ఎప్పుడు ఉండవే, మరి ఎందుకు పెట్టుకున్నావు టైం టేబుల్లో? వెళ్ళిపోవాలంటే ఓ పారాయణ సమయమే, అంతే. నాకు 6 అవుతుంది, నేను పారాయణ చేసుకోవాలి, నమస్కారం, అంతే.
అందుకని పక్క ఆవిడ మాట్లాడుతుంది కదా, పక్కింటి ఆయన మాట్లాడుతున్నాడు కదా, నా ఫోన్ వచ్చింది కదా అన్నమాట. ఫోన్ చేయొద్దని చెప్పాలి. నేను పారాయణ చేసుకున్న సమయం ఫోన్ వచ్చేది వాళ్ళకి చెప్పడం ఎందుకండి, లేని ఫోన్ కట్టేయి, పూర్తిగా కట్టే, సైలెంట్లో పెట్టక. మరి ఇదో తద్దినం ఇది. సైలెంట్లో పెట్టడం అంటే మౌనంగా తద్దినం పెట్టడం. మంత్రాలతో పెట్టాలి తద్దినం, మౌనంగా పెట్టకూడదు. తద్దినం ఎప్పుడు మంత్రాలతో పెట్టాలి. సైలెంట్లో కట్టే మొత్తం గొడవ లేదు, ప్రపంచంతో మనకు సంబంధం లేదు. ఇక అయిపోయాక ఆన్ చేయి. సైలెంట్లో పెట్టామనుకో అక్కడ వాడి ఫోన్ నెంబర్ వస్తుంది. మళ్ళీ వాడు చూశాక మనకు చాలా కావలసిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు ఉంటే నీ జపం అవసరం. అక్కడ ఇంతమంది ఉండరు ప్రపంచంలో, మనుషులే ఉంటారు. ఈవేళ కావలసిన వాళ్ళు రేపు అక్కర్లేని వాళ్ళు, ఈవేళ అక్కర్లేని వాళ్ళు రేపు కావలసిన వాళ్ళు. మిత్రాన్ని శత్రుత్వం ఉపానయంతి, మిత్రత్వవశాచ్చ శత్రువు. వ్యాసుడే చెబుతాడు. మిత్రుడు శత్రువుడు అవుతారు, శత్రువుడు అర్ధస్య వచాచ్చ శత్రువు. కారణాన్ని బట్టి శత్రువులుగా మారతారయ్యా. శల్యుడు పాండవుల మేనమామ శత్రువు అయ్యాడమ్మా. ఏం చెబుతారు సంబంధాల గురించి, అదవ సంబంధాలు. పాండవుల మేనమామ కౌరవుల పక్షంలో యుద్ధం చేయడం పెట్టండి. నకుల సహదేవుల కర్మ కాకపోతే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందా, వాళ్ళ అమ్మకున్నవాడు సోదరుడు ఒకే ఒక్కడ, వాడు వెళ్ళి అక్కడ పోరాడతాడా, మేనమామతో పోరాటం చేయాలా? ఏం కర్మండి తల్లి లేని పిల్లలకి. ఇంత కర్మ కల్పించిన వాడు శల్యుడు. ఎందుకు కల్పించారు? వాడికి ఇది బాగా అలవాటు. అది పోసేసాడు దుర్యోధనుడు. వాడు లొంగిపోయాడు. మళ్ళీ వచ్చి ధర్మరాజు కాళ్ళు ఎట్టుకుంటాడు. ఏమనుకోక చేసేసావు, ఇంకేమనుకోక. ధర్మరాజు తక్కువవాడు కాదు. ఎప్పుడూ నష్టం తప్పనప్పుడు ఎప్పుడు రాజనీతి ఎలా ఉంటుందంటే వీలైనంత నష్టం తగ్గించుకోవాలి. అందుకని మావయ్య తాగితే తాగావు, మావయ్య కౌరవపక్షంలో ఉంటే ఉన్న ఒక్క పని చేయి, కర్ణుడికి సారథిగా ఉండు, వాడు నెగ్గకుండా చూడు అన్నాడు. ఈయన బాణాలు అలాగే ఉంటాయి. పేరు ధర్మరాజు, పోని వేప విత్తయ్య అన్నాడు. వాడు వేప విత్తనం, వాడు తక్కువ. అలాగే అని మాట ఇచ్చే. ఇప్పుడు శల్యుడి పని ఏమైంది? ఉభయభ్రష్టత్వం అయింది. దుర్యోధనుడిని కాపాడలేదు, పాండవుల్ని కాపాడలేదు. అటు ఉండి ఇటు మనస్సు పెట్టాడు, ఇటు ఉండి అటు మనస్సు పెట్టాడు. ఏమనాలి? అందుకే లోకంలో శల్య సారథ్యం అన్నారు. అది కృష్ణ సారథ్యానికి శల్య సారథ్యానికి ఎంత తేడా ఉంది. అదే శ్రీకృష్ణ సారథ్యం అంటే 14వ రోజుని 13వ రోజు అభిమన్యుడు చచ్చిపోయాడన్న బాధలో సాయంత్రానికల్లా సైంధవుని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే 5 గంటల వరకు చంపలేకపోతే 5:30కి సూర్యాస్తమయం కనపడకుండా చేసి మాయ చేసి సైంధవుణ్ణి బయటికి రప్పించి ఒక్క బాణ వేయించి చంపించాడమ్మా పరమాత్మ. కృష్ణ ఏవ జగద్గురు, కృష్ణ ఏవ జగద్గురు. సారథ్యం అంటే అది. సనాతన సారథి అంటే ఆయన. భగవంతుడిని సారథిగా పెట్టుకుంటే అలా నడిపిస్తాడు జీవితం. అయితే అర్జునుడి వల్ల అయ్యేది కాదు. 5:30కు కూడా అవ్వలేదు, ఇంకా 2 లక్షల మంది ఉన్నారు అక్కడ. 6ంటికి సూర్యోదయం అవుతుంది. ఎంత శీతకాలం అయినా ఏం చేస్తావు? ఓ ప్రతిజ్ఞలు చేయగానే సరే. అదే కర్ణుని శల్యుడు ఏం చేశాడో తెలుసు. బాణం తీయగానే ఏసేవలే అన్నాడు, అది ఆగిపోయింది. అది ఈ విత్తనం ఎవరేసారు? ధర్మరాజు చేశాడు. నువ్వు అటు మారితే మారేవు మావయ్య, ఈ పని అలా అన్నావు, బాగుంది. వీడికి బుద్ధి ఉంది అసలు? నిజంగా పాండవులకు ఉపకారం చేయాల్సిన వీళ్ళ దగ్గర ఉండొచ్చు కదా. లేదు, చిత్తశుద్ధిగా దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వాళ్ళకి నిక్కచ్చిగా పని చేయాలి కదా. వాళ్ళకి నిక్కచ్చిగా పని చేయడు, వీళ్ళకి ఉపకారం చేయడు. ఏమనాలి? ఈ పాత్రలన్నీ భారతంలో ఉంటాయి, ఎందుకంటే మన దేశంలో ఉన్నాయి కాబట్టి. అలాంటి బుద్ధి వద్దు. అప్పుడు సమ్యక్ ఆధానం కాదు అది. చిత్త ఏకాగ్రం కుదరదు. అందుకని క్రమశిక్షణ ఉంటే ఈ పని తర్వాత ఈ పని, ఈ పని తర్వాత ఈ పని అంటే చూడండి, మనస్సు ఎంత ఆందోళనగా ఉన్నా మీరు పని మానద్దు. ఎప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు 2 పనులు మానద్దండి దయచేసి. 1 దైనందిన కార్యక్రమాలు మానద్దు, 2 దైవస్మరణ మానద్దు. ఈ 2 ఉంటే ఆందోళన ఉండదు. కాఫీ తాగే సమయానికి కాఫీ తాగండి, పుస్తకం చదివే సమయానికి పుస్తకం చదవండి. ఎవరికైనా ఫోన్ చేయాల్సి రోజు అలవాటు ఉంటే చేసేయండి, ఏది మానకండి. స్నానపానాలు, భోజన భాజనాలు అన్నీ సమయానికి అయిపోతుంటే ఈ దుఃఖం తగ్గిపోతుందమ్మా. ఇట్ ఈస్ డివైడెడ్, ఇట్ ఈస్ స్కాటర్డ్. వెదజల్లింది, ఆ దుఃఖాన్ని వెదజల్లేసాం మనం. అంతేగాని చాలామంది పాపం ఎలా ఉంటారంటే దుఃఖం వచ్చేసరికి అన్నీ మానేసి మంచంలో కాళ్ళు జాపుకుని కూర్చుని కట్టుకున్న బట్ట కూడా విప్పకుండా ఎందుకు వచ్చిన స్నానం, ఇంత దుఃఖం వచ్చాక ఎందుకు వచ్చిన, ఏంటిది? దీనివల్ల ఏమైనా తగ్గిందా? పోయినవాడు పోగా ఈవిడికి రోగం వచ్చింది. అందుకే మన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే ఆ 10 రోజుల్లోనే పలకరించాలి, పలకరించేవాళ్ళని. తర్వాత కాదు, ఇంకా ఎక్కువ మంది అప్పుడే వెళ్ళిపోవాలి. దానికి ముహూర్తం లేదండి. 10 రోజుల్లోపు రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఏ ముహూర్తం లేదు దాన్ని. 10 రోజులు దాటితేనే కొన్ని వస్తాయి. అది కూడా ఎందుకు పెట్టారంటే ఇక 6 నెలలకు ఒకసారి వెళ్ళి మళ్ళీ ఆ విషయం గుర్తు చేసి వాడిని బాధ పెట్టాలను నోరు మూసుకోమని చెప్పారు. 6 నెలలు దాటాక పిన్ని బాబాయ్ పోయాక నేను పలకరించాలి, కాసేపు కూర్చో పలకరిస్తా. దీన్ని డ్రామా అంటారు, పలకరింపు అనరు. ఆ పిన్ని సుఖంగా ఉంది, నీకు ఎందుకు ఆ గొడవ? ఇప్పుడు మళ్ళీ గుర్తు చేయాలి ఆవిడకి.
10 రోజులు ఎందుకు పెట్టారో తెలుసా? ఈ 10 రోజులు అందులో కొందరైనా సరే విపరీత దుఃఖంలో ఉండి అన్నం కూడా మానేస్తారు, నిద్ర కూడా మానేస్తారు. చాలా బెంగతో ఉంటారు కొందరు. వాళ్ళకి ఆ దుఃఖం పోగొట్టడం కోసం ఈ పలకరింపులు, కాలింగ్ బెల్లు, గొడవలు పెడిచాయి. మన సంస్కృతిలో అన్నీ మేకు బిగింపులు ఉంటాయి, ఎవరికి చెప్పరు. మొత్తం ఇడిపోండి అందరూ బిషాణ. ఈ సందడిలో పడి ఆవిడ మర్చిపోతుంది. పైగా ఏడాదిలోగా చేయగలిగితే ఆడపిల్ల పెళ్లి చేయమన్నారు, మగపిల్లాడు పెళ్లి చేయొద్దన్నారు. దట్ ఈజ్ హిందూ కల్చర్. ఏం ఆలోచిస్తారని బాబు మహర్షులు. ఆడపిల్ల పెళ్లి చేయండి అన్నారు, మగపిల్లాడు పెళ్లి చేయొద్దన్నారు. ఆడపిల్ల పెళ్లి ఎక్కడ చేస్తారు? ఇంట్లోనే చేస్తారు. ఇక్కడికి 10 మంది వస్తే ఆ తల్లి నవ్వుతూ ఉండక తప్పదు, భర్త పోయినా సరే. పెళ్ళి కదా, పెళ్లి పనులు. దాంట్లో ఆవిడ కొంత మర్చిపోవడమే కదా మనకు కావాలి. మగపిల్లాడు పెళ్లి చేయొద్దని ఎందుకంటే వాడు అదే గోత్రం. ఓ పక్క మాసికాయలు పెడుతున్నాడు పోయిన తండ్రికి, వీడు నువ్వు పెళ్లి కొడుకు చేస్తావా? ఎంత ఆచారం అండి ఇది. అంతేకాదు మగపిల్లాడు పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? అక్కడ జరుగుతుంది. ఈ వితంతువును అక్కడికి తీసుకెళ్ళాలి. ఏడాదిలోపు ఆవిడ వస్తానంటుందో రానంటుందో. తల్లి రాకుండా కొడుకు పెళ్ళి ఏమిటండి? ఇన్ని ఆలోచించి మన మహర్షులు అద్భుతంగా ఆలోచించి ఆచారాలు పెట్టారమ్మా. పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయండి, పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయండి, మాట్లాడకండి. వాళ్ళు సామాన్యులు కాదమ్మా. మహర్షులు అంటే ఏమనుకుంటున్నారు? సవితృ మండలాన్ని తమ తపోమయ దృష్టితో దర్శించి ఆ మహాత్ముడు చిమ్మ చీకట్లను ఛేదిస్తుంటే ఆనందపడి, ఆ మహాత్ముడు అందరికీ ఆరోగ్య ప్రదానం చేస్తుంటే ఆశ్చర్యపడి, ఒళ్ళంతా చూపు చేసుకుని, చూపంతా మనస్సు చేసుకుని, మనస్సంతా ఆత్మ చేసుకుని, ఆత్మనంతా పరమార్థ జ్ఞాన సంపన్నం చేసుకుని, కవులై, గాయకులై, తత్వవేత్తలై పాడిన పాటలు, చేసిన నృత్యాలు, వెదజల్లిన తత్వాలై శంకర సాహిత్యం. ఇదంతా అదే. హిందూ ఆచారం ప్రతిదీ పెద్దవాళ్ళు, అత్తమామలు చెప్పినట్టు, తల్లిదండ్రులు చెప్పినట్టు నోరు మూసుకొని పాటించడం తప్ప విమర్శ చేయొద్దు, ఆలోచించద్దు. అసలు మీకు చేస్తే మేలు చేస్తుంది, కీడు మాత్రం చేయదు, నేను గ్యారంటీ ఇస్తాను. మీరు చేస్తే మేలు చేస్తుంది, లేకపోతే మామూలుగా ఉంటుంది. ఏమైంది ఇప్పుడు? ఓ 1000 రూపాయలు ఖర్చు అయింది, ఇంతేనా? దానికో 100 ప్రశ్నలు, లాజిక్కులు, నాస్తికవాదాలు. ఇన్ని అవసరమా? ప్రతి ఆచారం వెనకాల ఇన్నున్న ఎవడు చెప్తాడు ఇవన్నీ? ఎంత అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అమ్మా. ఎందుకు చెబుతున్నాము? బాగుపడాలి కదా, జనం తెలియాలి కదా. అందుకోసం ఆలస్యమైనా చెబుతాం, తప్పదు, పాటించాలి. కొన్ని మనసు తేరుకోవాలి. దుఃఖం నుంచి తేరుకోవాలంటే ఎప్పుడు ఇంతే, క్రమశిక్షణ. రెండోది, పూజ ఎందుకు ఉపయోగిస్తుంది తెలుసా? మృదుత్వం. దేవుడి విగ్రహాన్ని చూడండి ఎంత బాగుంటుంది, అంత మన దేవతల విగ్రహాలు అసలు ఎంత అందంగా. అందులో శ్రీకృష్ణ పరమాత్మ, లలితాదేవి ఎంత అందంగా ఉంటారండి. అసలు విగ్రహం నుంచి చూపు తిప్పుకోలేము. శ్రీ మహావిష్ణువు శేషసేనం మీద పడుకున్న విగ్రహం ఎంత అందంగా ఉంటుంది. నిరాకార నిర్మలమైన శివలింగాన్ని చూస్తుంటే మనస్సు కదలదే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి పాదాల దగ్గర పెట్టుకుని భర్తని ఇలా పడుకుంటే ఆయన ఒళ్ళో కూర్చున్న లలితాదేవి సింహాసనం, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. ఆవిడని చూస్తే ఎంత ధైర్యం వస్తుందండి అసలు మనిషికి. మీకు నీరసం వచ్చినప్పుడు మీ ఇంట్లో లలితాదేవి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మకేసి చూడండి అమ్మా, ఒక్క క్షణంలో మీ అధైర్యం పోతుంది, అనుమానం ఏం లేదు. ఒక్క క్షణంలో ఎంత అలజడిలోనున్న, దాని మీదే పద్యం వెళ్ళాను నేను ఇష్టదైవం కావ్యంలో. ఎంత అలజడిలోనున్న ఏమి అయినా ఒక్క మారటు తల ఎత్తి దిక్కులకును దిక్కులైయున్న జగదంబ దిక్కు చూడ. ఎంత అలజడిలోనున్న ఏమి అయినా ఒక్క మారటు తల ఎత్తి దిక్కులకును దిక్కునైయున్న జగదంబ దిక్కు చూడ. ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతూ. భావానికి తగిన పదప్రయోగం అంటే ఇదే భగవంతుడు దయ. ఎంత అలజడిలోనున్న ఏమైనా సరే వెళ్ళిపో, ఏ గుళ్ళో గెలద్దు, నీ పూజా మందిరంలో గడిపో. లలితాదేవి ఉంటే చాలు, ఇంకెవరక్కల. ఒక్కమారు తలెత్తి ఆవిడకేసి చూడు. ఆవిడెవరు? దిక్కులకును దిక్కు, అన్ని దిక్కులకి ఆవిడే దిక్కు. అటువంటి లలితాదేవి కంటే గొప్పవాళ్ళు ఉంటారా ఇక్కడ? దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వారీశ కీనాశ వాయువగ్నికోటీర మాణిక్య సంకృష్ట బాలా తపోద్దామలాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే అద్వయే. శ్యామల దండకంలో మాట. దిక్పాలకులు అందరి పేర్లు వస్తాయి అందులో. దేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వారీశ కీనాశ వాయు అగ్ని కోటి. ఇంకేం కావాలి? ఈ దిక్పాలకుల కంటే మనం సుఖపెట్టేవాడు లేడు, బాధ పెట్టేవాడు 9వాడు ఎవడు లేడు. అందులో ఒకడావిడ మొగుడే ఈశాన్యం. ఇంకేమిటి? అంతటి అమ్మవారిని ఇంట్లో పెట్టుకుని ఏడుస్తున్నామంటే నువ్వు ఆవిడ చూడడం లేదు. ఆ విగ్రహాలను చూస్తే మనసు చాలా మృదువవుతుందండి. పూజా ద్రవ్యాలు
దానికోసం ప్రత్యేకంగా పువ్వులు తెస్తామా తేమా, అవి బాగున్నాయో లేదో చూస్తామా చూడమా, చీడ పీడ ఉంటే తీసేస్తామా లేదా, పసుపు కుంకం పూజా ద్రవ్యాలు ఆకులు పువ్వులు అక్కడ 16 పళ్ళేల్లో పెడితే అసలు ఆ పూజకి చేసిన సామగ్రి తెచ్చిన విధానం ఎంత అందంగా ఉంటుందండి. ఇది మృదుత్వం. నీ మనస్సు మృదువైపోతుంది వెంటనే. పూజ యొక్క ప్రయోజనమే అది. అప్పుడు ప్రశాంతి ఖచ్చితంగా ఉంటుంది, అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది. ముందు క్రమశిక్షణ పద్ధతి. పూజ ఈ సమయానికి చేయాలంటే ఆ సమయమే. 5 నిమిషాలు ఆలస్యమైతే పర్వాలేదు, 5 గంటలు అయిపోకూడదు అక్కడ. ఆ సమయానికి చేయడం, ఏమి తేవాలో అవన్నీ తేవడం, వాటిని చూస్తూ అనుభూతి చెందుతూ చేయాలి పూజ. పారాయణైనా అంతే, స్తోత్రమైనా అంతే, పూజ అయినా అంతే. ఊరికే ఏదో ఆయన చేస్తూ ఉంటే ఆయన చెప్పడం మన మమ అనుకోండి, మన బతుకు మామే మిగిలింది ఇక్కడ. ఈ మామే పెద్ద శత్రువు. వ్యాసుడు భారతంలో చెబుతాడు, నా మమేతి నీకు మృత్యు ఏదంటే మమ, అమృతం ఏదంటే నా మమ అన్నాడు ఆయన. కానీ మన పురోహితులు మన కర్మకొద్దీ మమ అనుకో మనకి ఎప్పుడు మృత్యువే మిగిలింది, అమృతం లేదు ఇక్కడ. ఇంకా వాళ్ళు అలవాటు చేస్తున్నారు ఊరికే ఆ మమ పోతేనే ముక్తి. మనం ఏమీ చెయ్యం, వాళ్ళు చేస్తుంటే మమ అనుకుంటాం అంతే. చివరికి ఆయనకు కూడా ఏం చెప్పాలంటే సంభావన ఇస్తే నేను తీసుకుంటాను మమ అనుకో అని చెప్పాలి, గొడవ ఉండదు. ఇంకా అనుకుంటాడా, అది కావాలి, నేను తీసుకుంటాను నువ్వు మమ అనుకో అంటే. మమ అనుకోవడం ఏంటండి, ముత్తుకు సంస్కృతం రాదు ఏమి రాదు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వీడు ఏమంటాడో అని మమ అనుకోమంటారు. అదేదో వాళ్ళు అనేసి మమ అనుకో అంటారు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. అదే మనకు వస్తే అంత బాధ ఉండదు కదా. అది నేర్చుకోవాలి. మృదుత్వం, క్రమశిక్షణ, మృదుత్వం ఉంటే ఏకాగ్రత కుదురుతుందండి. అదే సమాధానం. ఈ రకంగా శమం దమం ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం 4 సాధించవచ్చు, అనుమానం ఏంలా.